హలో, వెల్కమ్ టు గోదావరి నేస్తం. సింపుల్గా రెడీ అయ్యే హెల్తీ అండ్ టేస్టీ మీల్ మేకర్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 కప్పులు మీల్ మేకర్ని 5 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. నానిన తర్వాత వీటిని నీటి నుంచి తీసి అబ్జర్వ్ చేసిన వాటర్ అంతటిని పిండేసి ప్లేట్లో పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక పాన్ ఉంచి దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత నీటిని బాగా పిండేసిన ఈ మీల్ మేకర్ని ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మొత్తం మీల్ మేకర్ అంతా గోల్డెన్ డార్క్ కలర్ వచ్చే వరకు కదుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేయడం వల్ల అడుగంటకుండా ఫ్రై అవుతూ ఉంటాయి. మీల్ మేకర్ని పక్కకు తీసిన తర్వాత 3 or 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజులో ఉన్న ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 లేదా 5 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కర్రీలో వేసుకునేటప్పుడు కొద్దిగా తగ్గించుకుని యాడ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తరిగిన కరివేపాకు, కొత్తిమీరలను ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ క్వాంటిటీని కావాలంటే కొద్దిగా పెంచుకోవచ్చు. 4 లేదా 5 మీడియం సైజు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఈ ముక్క మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. కర్రీ గ్రేవీగా కావాలి అనుకుంటే ఇదే టమాటాలని ప్యూరీగా చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా డ్రైగా కావాలనుకున్నప్పుడు ఇలా ముక్కలుగా తరిగి వేసుకోవాలి. మూత పెట్టి టమాటా మెత్తబడే వరకు మీడియం సిమ్లో ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు కుక్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలకి ఆల్రెడీ కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కూరకు చూసుకుని తగినంత ఉప్పు వేసుకోవాలి. క్వాంటిటీకి తగినంత వాటర్ వేసుకోవాలి, లేదా 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ వేసిన తర్వాత వేయించి పక్కకు తీసుకున్న మీల్ మేకర్ని కూడా వేసుకుని ఇవి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల చాలా వరకు వాటర్ని మీల్ మేకర్ అబ్జర్వ్ చేసేస్తుంది. ఇప్పుడు సిమ్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసి మీల్ మేకర్ బాగా కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. కర్రీ ఆల్మోస్ట్ ఇలా కుక్ అయిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి వేడివేడిగా మీల్ మేకర్ టమాటా కర్రీ రెడీ అయింది. ఇది రైస్ అండ్ చపాతీ కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది.